షేమ్ విల్ కమ్ ఆన్ దోస్, ఎవరు వాళ్ళ మీదకి సిగ్గుపడి తత్వం వచ్చిందంట. ఎవరు వాళ్ళనంటే హూ ఆర్ క్రియేచర్స్ వితౌట్ కాస్ అని అంటారు. కారణం లేకుండా ఎవరైతే ద్రోహం చేస్తారో, నమ్మక ద్రోహం లాంటి ద్రోహ బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు సిగ్గునందుతారు అని అంటున్నాడు. కారణం లేకుండా, కారణం ఉండి ద్రోహం చేయొచ్చా? మరి అట్లయితే కారణం ఉన్నా కానీ ఇప్పుడు అవతల వాళ్ళు మనం కొట్టారు అనుకోండి, దీని అర్థం ఎట్లా తీసుకోవాలంటే నిష్కారణంగా ఎందుకు వాడిని కొట్టావు అని అంటారు. అవునా? నిష్కారణంగా ఎందుకు వాడిని కొట్టావు అని అంటే వాడు ఏమి చేయకపోయి ఏమవుతున్నా, ఎందుకు వాడిని కొట్టావు అని రాశారు అనమాట. నిష్కారణంగా ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళు సిగ్గునందుతారు అని అంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే నిష్కారణంగా వాడు నిన్ను కొడితే వాళ్ళు సిగ్గునందుతారు అని కాదు. వాళ్ళు ఒకవేళ నిన్ను కొట్టినా సరే నువ్వు తిరిగాన్ని కొట్టకూడదు. ఒకవేళ ఎవరన్నా కారణంతో ద్రోహం చేశారనుకోండి, అంటే కారణం ఉంది కాబట్టి ద్రోహం చేశారనుకోండి, అవునా, అది కూడా ఏమైందంట. కొంతమంది ఏం చేస్తారంటే వాడు ఏమి చేయకపోయినా ఈడే పోయి వాడిని గెలుక్కొని కొడతారు. అవునా? కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు కొడితే తిరిగి వీళ్ళు కొడతారు. ఎందుకు వాడిని కొట్టాడు, వాడు ఇందాక నన్ను కొట్టాడు అని అంటారు కొంతమంది. అది కారణంతో ద్రోహం చేస్తారు, అంటే కొట్టారు వీళ్ళు. అవునా? వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టానని అంటున్నాడు. అది కారణంతో ద్రోహం చేయటం. నిష్కారణంగా ఎందుకురా అని అంటే వాడు అసలు ఏమీ చేయకపోయినా కొంతమంది వీళ్ళే పోయి వాడిని గందించి కొడతారు. అట్లా అనమాట. ఈ రెండూ తప్పే. వాడు ఏమి చేయకపోయినా నువ్వు వాడిని ఏమి అనకూడదు. వాడు ఒకవేళ నేను ఏదన్నా చేసినా సరే నువ్వు వాడికి చేయకూడదు. అర్థమవుతుందండి? కారణంతో ద్రోహం చేసినా సరే మనం ఎవరికి ద్రోహం చేసేవారుగా ఉండకూడదు అనమాట. అంటే వితౌట్ కారణం ద్రోహం చేయటం ఇది మరీ అనమాట. ఇంకా దారిని పోయేవాడిని పిలిచి వాడి మీద గొడవ పెట్టుకొని చేస్తారు చూసారా, అట్లాగా అని అంటున్నాడు. వాళ్ళు ఏమవుతారంట సిగ్గునందుతారు అని ఉంది, అవమానపడతారు అని ఉంది, నిత్య నరకాగ్నికి గురి అవుతారు అని ఉందన్నమాట. అర్థమవుతుందండి? కొన్ని వచనాల్లో నుంచి ఇలాగా ఉండకూడదు అని అంటున్నాడు. కొన్ని వచనాలు ఏమవుతుంది, ఇలాగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము. ఏమంటున్నాడు, ఈయనకి ఇష్టం ఏంటంట, ఆయన మార్గములను యెహోవా అని అన్నాడు. ఎవరిని పిలిచాడు? దేవుని పిలిచాడు. దేవుని పిలిచినప్పుడు ఏమడుగుతారు జనరల్గా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఏమనుకుంటారు? ఓ ప్లేట్ ఇడ్లీ ఇప్పించండి అయ్యానా?